అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్. వరంగల్ బైపోల్ ప్రచారంలో అది స్పష్టంగా కనిపించిందని చెప్పారు. కాంగ్రెస్దే విజయమన్న నమ్మకం ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు దండేపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి కుటుంబాన్ని వివేక్ పరామర్శించారు. బై ఎలక్షన్ పోటీలో వెళ్ళినప్పుడు మాకు రుణాలు మాఫీ కాలేదు, మాకు రుణాలు మాఫీ అవుతుందని చెప్పి మేము ఇంకొక ₹1,00,000 ఎక్కువ ఖర్చు మా పంటల గురించి మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మేమందరం కూడా ఈసారి ఎలక్షన్లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసి ఎలక్షన్లో వారు హామీ ఇచ్చిండ్రు, దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక జలక్ ఇస్తామని చెప్పి వరంగల్ ప్రజలందరూ కూడా మేము క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ ట్రెండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రైతులు అందరూ కూడా ఓటేసి గెలిపించే వాతావరణం అక్కడ వరంగల్లో కనబడుతుంది. దండేపల్లి మండలంలో ఇమ్మీడియట్లీ ఎల్లంపల్లి నుంచి 1 TMC నీళ్లు వారికి ఈ అసాటి పంటలకు గురించి నీళ్లు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైతులకు ఆదుకోవడానికి ఈ నీళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పి ఈ డిమాండ్ మేము ప్రభుత్వం పైన చేస్తాం.